Hi guys, welcome to Shiv Sai Perseverance. Students, ఈ పర్టిక్యులర్ వీడియోలో సైడర్ అంటే ఏమని చూస్తాం. లాస్ట్ వీడియోలో అంటే డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ ఐపీ అండ్ ప్రైవేట్ ఐపీ అనేది చూసామన్నమాట. ఓకే, సో పాయింట్ బి నోటెడ్ ఇక్కడ ఏమి అంటే స్టూడెంట్స్ ఒక డివైస్కి ఫర్ ఎగ్జాంపుల్ I have a server, right? It might be physical or virtual. So మనకి ప్రైవేట్ ఐపీ ఉంటుంది, పబ్లిక్ ఐపీ ఉంటుంది. ఓకే, సో ప్రైవేట్ ఉండొచ్చు, పబ్లిక్ ఉండొచ్చు. సో ప్రైవేట్ అంటే ఏమనుకున్నాం? ఇంటర్నల్ కమ్యూనికేషన్, పబ్లిక్ ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్. సో దీంట్లో మ్యాండేటరీగా ఖచ్చితంగా ఒకటైనా ఉండాలంటే ఏది ఉండాలి? మీకు అట్లీస్ట్ ప్రైవేట్ ఐపీ కూడా లేకుండా ఒక పర్టికులర్ యూనో మిషన్కి ఐడెంటిటీ అనేది ఉండదు. ఓకే, సో ఎనీ డివైస్, ఇట్స్ నాట్ అబౌట్ మిషన్, ఎనీ డివైస్ టు బి రిజిస్టర్డ్ ఆన్ ఎ నెట్వర్క్ అట్లీస్ట్ ప్రైవేట్ ఐపీ ఉంటుంది. క్రియేషన్ టైంలో ఉంటే దానికి యూనిక్ ఐడెంటిటీ వస్తుంది, నెట్వర్క్తో కనెక్ట్ అవుతుంది, అట్లీస్ట్ ఇంటర్నల్లీ, రైట్? ఇంటర్నల్ నెట్వర్క్. సో మనం బయటకి ఎక్స్పోజ్ చేయాలంటే మనకి పబ్లిక్ ఐపీస్ కావాల్సి వస్తుంది. ఓకే, రైట్, క్లియర్? ఓకే, make this as a point. Now, all right, this is to be noted. Okay, now what is CIDR? CIDR antam, classless interdomain routing. Okay, based on this only IP address allocations అనేది జరుగుతాయి. ఇక్కడ చూస్తే ఒక ఐపీ ఉంది, మీకు ఇలా ఐపీస్ మీరు కూడా చూసింటారు ఎక్కడైనా. వాట్ ఈస్ దిస్ అనేది ఇవన్నీ చూస్తాం. ఓకే, విల్ గో ఇన్ డీటెయిల్ గైస్. ఓకే, ఫైన్. So CIDR is classless interdomain routing. Yeah, so here for example 10.0.0.0/16 ఏంది అనేది చూస్తాం. బేసికలీ ఇప్పుడు మనం వీనెట్ అనేది అండ్ సబ్నెట్స్ అనేది చూసాం కదా, రైట్? వీనెట్స్ అండ్ సబ్నెట్స్ గైస్. సో వీనెట్ ఇస్ ఏ సూపర్ నెట్ అంటే మాస్టర్ నెట్వర్క్. సబ్నెట్ అంటే పార్టీషనింగ్ వీనెట్స్ ఇంటూ డిఫరెంట్ సబ్నెట్స్, సబ్ నెట్వర్క్ అంతే. ఓకే, డివైడింగ్ వీనెట్ ఇంటూ డిఫరెంట్ నెట్వర్క్స్. ఎందుకంటే టు ఐసోలేట్ రిసోర్సెస్ టు హోస్ట్ సంథింగ్ ప్రిసైజ్లీ అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ అనమాట. ఓకే, ఇప్పుడు వీనెట్ని ఎలా క్రియేట్ చేస్తాము అదంతా లేటర్ చూస్తాం. కానీ ఒక వీనెట్లో ఎన్ని రిసోర్సెస్ ఉండొచ్చు అని ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు నాకు 1000 సర్వర్స్ కావాలి అంటే 1000 సర్వర్స్ కావాలంటే 1000 ఐపీస్ అలొకేట్ కావాలి. ప్రైవేట్ ఐపీ కావాలి, పబ్లిక్ ఐపీ కావాలంటే వాడుకోవచ్చు, లేకపోతే లేదు, రైట్? ప్రైవేట్ ఐపీ ఇస్ మ్యాండేటరీ. మళ్ళీ సబ్నెట్స్, దాంట్లో మేబీ 500 ఒక సబ్నెట్, 500 ఒక సబ్నెట్ అని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది ఎలా పార్టీషన్ చేస్తారు? కంప్లీట్లీ బేస్డ్ ఆన్ సైడర్ అనమాట. సో మనకి వచ్చి ఐపీ వర్షన్ 4 అనేది ఉందన్నమాట. ఇప్పుడు ఐపీ వర్షన్ 6 రాబోతుంది, దాని గురించి మళ్ళీ చూస్తాం. సో ఐపీ వర్షన్ 4 ఎందుకంటే ఇఫ్ యూ సీ హియర్ 4 పార్టీషన్స్ ఉన్నాయి. వై ఓన్లీ 4? సో యాక్చువల్లీ 10.0.0.0 ఫస్ట్ /16 వదిలేయండి, ఇది చూస్తాం. సో మనకి యాక్చువల్లీ ఏంటో 1 byte ఈక్వల్ టు 8 bits కదా. సో ఇనీషియల్గా డ్యూరింగ్ ద invention of IPv4, okay, so version 4 అంటే యాక్చువల్లీ 32 bits of IP address అంటే 1 byte ఈక్వల్ టు 8 bits మనకి. అంటే 1 byte మళ్ళీ కిలోబైట్స్, మెగాబైట్స్, గిగాబైట్స్ ఇట్లా ఉంటాయి కదా. సో ద మినిమం సైజ్ వచ్చి 1 byte. 1 byte అంటే 8 bits. ఎందుకు బిట్స్? మిషన్ నోస్ ఎయిదర్ జీరోస్ ఆర్ వన్స్, అంతే కదా, రైట్? సో కాంబినేషన్ ఆఫ్ జీరోస్ అండ్ వన్సే మనకి మిషన్కి అర్థమవుతుంది, రైట్? లేకపోతే ఉత్త 0 or 1, కరెక్ట్? సో 1 byte అంటే ఈక్వల్ టు 8 bits. ఇప్పుడు ఈ పర్టికులర్ ఐపీ అడ్రస్ని తీసుకుంటే మనం, సో 8 bits హియర్ ఇన్ 1 పార్టీషన్, 8 హియర్, 8 హియర్, 8 హియర్, అంటే 32 bits టోటలీ. వీళ్ళు ఈ కాంబినేషన్స్తో చూసి, అంటే ఎలా ఈ కాంబినేషన్ చూసారు అన్నీ చెప్తాను, ఆ రేంజ్ ఎంతవరకు ఉంటుందని కూడా చెప్తాను. సో మనకి
4.3 బిలియన్ అరౌండ్ ఐపీ అడ్రస్ వస్తాయని, ఇది యాక్చువల్లీ 1970s టు 80s ఆ మధ్య రేంజ్లో ఇది ఇన్వెన్షన్ అనేది జరిగింది. IPv4 వర్షన్ 4 ఇప్పటికీ నడుస్తుంది. సో అప్పట్లో మనకి యూనో ఐఓటీ ఇవేం లేవు, యాక్చువల్లీ ఇంత స్మార్ట్ నెట్వర్క్స్ లేదు. సో వీళ్ళు అనలైజ్ చేసిన 4.3 బిలియన్ ఐపీ సరిపోతాయి వరల్డ్ అక్రాస్ ద గ్లోబ్, రైట్ అనుకున్నారు కదా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఇట్స్ యాక్చువల్లీ ప్రైవేట్ నెట్వర్క్లో దట్ ఈస్ ఓకే. ఇప్పుడు పబ్లిక్ నెట్వర్క్ వస్తే, ఇప్పుడు ఇది ప్రైవేట్ ఐపీ అనుకుందామా. ఎందుకు ప్రైవేట్ ఐపీ అనుకుందామో చెప్తా. 10 సిరీస్ ప్రైవేట్ ఐపీ ఇట్లా సిరీస్, అది ఎందుకు అనేసి మళ్ళీ చూపిస్తాను కొంచెంసేపట్లో. సో ఒక పబ్లిక్ ఇప్పుడు 100.100.10.10 అనుకోండి, ఇది ఒక పబ్లిక్ ఐపీ. ఇదే ఎందుకు పబ్లిక్ ఐపీగా ఉంది కూడా చూస్తాం. ఈ కేస్ ఇట్స్ నాట్ అబౌట్ ప్రైవేట్, ఇట్స్ అబౌట్ మెయిన్లీ అబౌట్ పబ్లిక్. ఎందుకు అంటే ఇప్పుడు ఒకరు ఈ ఐపీ తీసుకున్నారు, ఇట్లా అందరూ అన్ని కంపెనీస్ పబ్లిక్ ఐపీని పర్చేస్ చేస్తా పోతే 4.3 బిలియన్ ఐపీస్ ఉన్నాయి కదా, చాలా హ్యూజ్ కౌంట్ అని అనుకున్నారు ఎప్పుడు ఐపీ వర్షన్ 4 వచ్చినప్పుడు. బట్ నౌ లేటర్ ఏమైంది అంటే మనకి ఆబ్వియస్లీ లేటర్ అన్ని ఆక్యుపై అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ అయ్యే లెవెల్కి వస్తా ఉన్నాం, దగ్గర పడుతున్నాం. అందుకని ఐపీ వర్షన్ 6 వచ్చింది, రైట్. సో అందుకని అన్నమాట ఇది 4 పార్టీషన్స్ ఉండేది. క్లియర్? ఓకే. ఇప్పుడు వాట్ ఈస్ మెంట్ బై దిస్ వన్, రైట్? దీన్ని సబ్నెట్ మాస్క్ అంటారు. సో మీకు ఎందుకు ఈ 4 పార్టీషన్స్ ఉన్నాయి అంటే వర్షన్ 4 ప్లస్ 8 బిట్స్ ఈచ్ 32 బిట్స్ ఆఫ్ ఐపీ అడ్రస్ కదా. సో అది ఫైన్. ఇప్పుడు నౌ వి లుక్ ఇన్ టు, ఇది అర్థమైంది, రైట్? ఇదేంది 16, కరెక్ట్. సో 16 దీన్ని మనం యాక్చువల్లీ సబ్నెట్ మాస్క్ అంటాం. అంటే ఎందుకు ఇలా సబ్నెట్ మాస్క్ అంటాం అనేది చూద్దామా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వీనెట్ కెపాసిటీ అంటే ఏంది, ఇవన్నీ కూడా చూస్తాం. మీకు ఇది అర్థమైతే తెలిసిపోతుంది. మనకి ఇక్కడ ఇంతకుముందు అనుకున్నాం, 1 minute, రైట్. సో 8 బిట్స్, ఓకే. సో ఇంతకుముందు అనుకున్నాం ఇది ఎలా అంటే ఇప్పుడు ఈ సబ్నెట్ మాస్క్ అనేది ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు 16 అని ఉంది, /16 ఫర్ ఎగ్జాంపుల్. సో 8 + 8 is 16 అంటే ఈ రెండు గోస్ ఫర్ నెట్వర్క్ ఐడి అనమాట, ఓకే. సో నెట్వర్క్ ఐడి, ద రెస్ట్ గోస్ ఫర్ హోస్ట్ ఐడి. అంటే నెట్వర్క్ ఐడి చేంజ్ కాదు, హోస్ట్ ఐడి చేంజ్ అవుతుంది. దాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చేంజ్ అవుతుంది అంటే 10.0 చేంజ్ కాదన్నాం, ఇది చేంజ్ అవుతుంది 0.1 అనుకోండి, ఓకే. ఫస్ట్ డివైస్కి మళ్ళీ 10.0.0.2 సెకండ్ డివైస్, అది సర్వర్ కావచ్చు, ఇంకేదైనా డివైస్ కావచ్చు, ఓకే. రిజిస్టర్డ్ ఆన్ నెట్వర్క్. మళ్ళీ 10.0.0.3 ఇంకో డివైస్కి, సో ఆన్ అప్ టు 10.0.0.255 వరకే మ్యాక్సిమం వస్తుంది. అది ఎందుకని కూడా చెప్తా. ఈ 4 పార్టీషన్స్లో ప్రతి ఒక్క పార్టీషన్లో ఫ్రమ్ 0 to 255 వరకే మ్యాక్సిమం వస్తుంది, ఓకే. అది ఎందుకు అని చూసినట్లయితే విల్ గెట్ ఇన్ టు దట్, రైట్. అది ఎందుకు అంటే మనకి ఇక్కడ చూస్తే ఇలా కౌంట్ చేస్తే మనకి 8 బిట్స్ అనుకున్నాం కదా. సో బిట్ 0 to 7 పొజిషన్స్. బైనరీ వాల్యూ తీసుకున్నాం అంటే మనకి 0 or 1 కదా. 0 అంటే ఆఫ్, 1 అంటే ఆన్, అంటే 0 అంటే ఫాల్స్, 1 అంటే ట్రూ. అన్ని ట్రూ యాక్టివేట్ చేస్తే అంటే మ్యాక్సిమం ఆ నెంబర్ ఇక్కడ IPv4లో. సో బైనరీ వాల్యూ 1 ఇస్ డెసిమల్లో 1. ఇది ఎలా చూస్తే ఇక్కడి నుంచి ఫ్రమ్ రైట్ టు యాక్చువల్లీ లెఫ్ట్ ఇది డబుల్ అయితా వెళ్తుంది మా నెంబర్, డెసిమల్ వాల్యూ, ఓకే. అకార్డింగ్లీ ఇక్కడ చూస్తే 1 డబుల్ అయింది, 2 డబుల్ అయింది, 4 డబుల్ అయింది, 8
doubled 16, 32, 64, 128. If you add everything, okay, we can add it ma. Okay, చూడండి, let's go to calculator, right? So in front of you మనం యాడ్ చేస్తాం. చూడండి మా, ఎక్కడి నుంచి ఉంది? సో 1 కరెక్ట్, ప్లస్ 2 కరెక్ట్, ప్లస్ 4 కరెక్ట్, ప్లస్ 8 కరెక్ట్, ప్లస్ 16 రైట్, ప్లస్ 32 ప్లస్ 64 ప్లస్ 128 ఎంటర్. సో 255 వచ్చిందా? సో దట్స్ ఆల్ అబౌట్ దిస్. సో అందుకని the values will be only from 0 to 2255. clear? అది అన్నమాట. దట్ ఈస్ విత్ ఇన్ IPv4. క్లియర్? ఓకే, నౌ మీకు తెలిసింది మా. ఇప్పుడు 255 వరకు వచ్చింది. ఇప్పుడు ఇది ఒక నెట్వర్క్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ /16 అని అన్నాం కదా, అంటే ఇప్పుడు ఏమైంది? 10.0.0.1 10.0.0.2 ఈ 4th పార్టీషన్ అయితే 255 వరకు వెళ్ళింది. మళ్ళీ ఏం చేయొచ్చు మనం? 10.0.0.1 అయిపోయిన తర్వాత 0.23 ఇక్కడంతా అయిపోయింది. ఇప్పుడు 10.0.1.0, 10.0.1.1, 10.0.1.2, 10.0.1.3, ఇది సో ఆన్ అప్ టు 10.0.1.255, రైట్? ఇది ఒక నెట్వర్క్ వచ్చిందా? మళ్ళీ 10.0.2.0, 10.0.2.1, 10.0.2.2, 10.0.2.3, 10.0.2.4, ఇది సో ఆన్ అప్ టు 10.0.2.255. క్లియర్? అంటే ఇక్కడ ఎన్ని ఐపీఎస్ అడ్రస్ వచ్చాయి అంటే ఇన్ని ఐపీస్ అన్ని డివైజెస్కి రిజిస్టర్ చేయొచ్చు, రైట్? ఇక్కడ ఇన్ని. సో ఇప్పుడు ఇది ఎంతవరకు వెళుతుంది అనేది పాయింట్ కదా. సో ఇక్కడ చూడండి, సో ఆన్ అప్ టు ఆల్రెడీ చెప్పాను /16 అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ దీన్ని నెట్వర్క్ ఐడి అంటాం. ఎందుకు? 8 + 8 16, అంటే ఇది మారదు. ఇది మారుతుంది ఎంతవరకు? ఇక్కడ 2లో ఉన్నాం కదా, 10.0.255.0 to 10.0.255.255, కరెక్టా? సో అంటే ఇవన్నీ ఇన్ని నెట్వర్క్స్లో ఇన్ని ఐపీస్ ఉంటాయి, రైట్? సో ఇదంతా ఎలా డిసైడ్ చేస్తున్నామంటే ఇక్కడ సబ్నెట్ మాస్క్ వల్ల, కరెక్టా? సో మీరు టు బి వెరీ సింపుల్, మనకి ఓకే, సో ఇప్పుడు చూస్తే /8 అని ఉంది, /1216 ఏంది ఇది అంటే ఇవి ప్రైవేట్ ఐపీ రేంజెస్. అంటే ప్రైవేట్ ఐపీస్ ఈ రేంజ్లో వాడండి అని చెప్పారు మా. సో అంటే /8 అంటే ఏంది? ఓన్లీ దిస్ ఇస్ బ్లాక్డ్, ఇది చేంజ్ కాదు, ఈ 3 చేంజ్ అవుతుంది /8 అంటే. ఓకే, మళ్ళీ /12 /16 అంటే నేను చెప్తాను ఐడియల్లీ. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ నెట్వర్క్ ఉంది కదా, దీన్ని మళ్ళీ డివైడ్ చేయాలంటే 10.0.0.0 అంటే ఇప్పుడు సబ్నెట్ మాస్క్ అని ఎందుకన్నామంటే సబ్నెట్గా డివైడ్ చేస్తాం. ఇది మాస్టర్ నెట్వర్క్, దీన్ని సూపర్ నెట్ అంటారు సూపర్ నెట్. ఓకే, లేకపోతే మీకు సింపుల్ అండర్స్టాండింగ్కి మాస్టర్ నెట్వర్క్, రైట్? వీఆర్ డివైడింగ్ ఇంటూ దిస్. ఇప్పుడు 10.0.0.16 ఎన్ని ఐపీస్ వస్తుంది అనేది మీరు సింపుల్గా ఇక్కడ ఓకే cider.xyz ఒక సింపుల్ వెబ్సైట్ ఉంది, అది చెప్పేస్తుంది. ఇప్పుడు చూడండి 10.0.0.0 16కి ఎన్ని ఐపీస్ వస్తాయని స్క్రోల్ చేస్తే 65,536 ఐపీస్ వస్తాయి అనమాట. సో టోటల్. సో అది కంప్లీట్ వర్చువల్ నెట్వర్క్. నాకు అలా కాదు, ఇప్పుడు సబ్ నెట్వర్క్స్గా డివైడ్ చేయాలి. సో 10.0.0.0/24 అనుకోండి. దాని అర్థం ఏంటంటే 24 అంటే 8 బిట్స్ + 8 బిట్స్ + 8 బిట్స్ అంటే
ఈ 3 మనకి యాక్చువల్లీ చేంజ్ కాదు, ఇది అవుతుంది. దాని అర్థం ఏంది, ఇది ఒక సబ్నెట్ అడ్రస్ ఇప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సబ్నెట్ 1 ఇది, దీంట్లో చూస్తే ఇప్పుడు ఏమవుతుంది అంటే 10.0.0.1, ఎందుకంటే ఈ 3 చేంజ్ కదా, ఈ 3 నెట్వర్క్ ఐడికి బ్లాక్ అవుతుంది. ఇది ఒక్కటి హోస్ట్ ఐడి. హోస్ట్ అంటే ఎనీ డివైస్, రైట్? సర్వర్ కావచ్చు, లేకపోతే ఇంకా చాలా ఉంటాయి, లోడ్ బ్యాలెన్సెస్ అనేవన్నీ నెట్వర్క్లో ఏది ఉన్నాయి ఆ డివైస్కి అంతా అసైన్ కావచ్చు, కాబట్టి దాన్ని హోస్ట్ అంటాం. సో ఇది ఎంతవరకు వచ్చు, ఎంతవరకు వస్తుంది, 10.0.0.1, 10.0.0.2, సో ఆన్ అప్ టు 10.0.0.255. ఇప్పుడు ఈ సబ్నెట్లో /24 ఇచ్చామా అంటే ఈ 3 నెట్వర్క్ బ్లాక్ అవుతుంది. 8 + 8 + 8 24. ఈ ఒకటి బ్యాలెన్స్ ఉండే పార్టీషన్లో హోస్ట్కి అలొకేట్ అవుతుంది. అంటే 10.0.0.1 ఒక దీనికి, 10.0.0.2 ఇంకో దీనికి, అట్లా సో ఆన్ అప్ టు 10.0.0.255. అంటే ఎన్ని ఐపీ అడ్రసెస్ వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడే చూస్తే /24, సో 256 కౌంట్ ఆఫ్ అడ్రసెస్ ఇక్కడ వస్తాయి. అంటే మీరు ఈ పర్టికులర్ సబ్నెట్లో ఇప్పుడు మనం టోటల్ మాస్టర్ నెట్వర్క్స్లో 65,536 కదా ఉండేది. సో ఈ దాంట్లో ఒక పార్టీషన్ చేస్తున్నాం, అక్కడ 256 ఐపీస్ వస్తాయి. మీరు ఇంకా పార్టీషన్ ఇప్పుడు సబ్నెట్ 2కి వెళ్ళాలంటే ఎట్లా చేయొచ్చు, 10.0.0.0 మళ్ళీ 24 పెట్టారనుకోండి, రైట్? కాకపోతే ఈ నెట్వర్క్ అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే 10.0.1.0 ఇది ఇవ్వచ్చా అంటే 10.0.1.0. ఇప్పుడు దీంట్లో కూడా 256, ఎందుకంటే /24 కాబట్టి. ఇక్కడ ఏంటంటే ఇది నెట్వర్క్ ఐడి, ఇక్కడ నెట్వర్క్ ఐడి వచ్చి 10.0.0 సిరీస్, సో ఆన్ అప్ టు 255 వరకు వెళ్ళింది, ఎందుకంటే ఓన్లీ హోస్ట్ ఐడిది కాబట్టి. ఇక్కడ కూడా నెట్వర్క్ ఐడి ఈ 3 బ్లాక్ అయితే ఇది హోస్ట్ ఐడి, అంటే ఇది 10.0.1.0 సో ఆన్ అప్ టు 10.0.1.255. ఇది ఒక 256 ఐపీ అడ్రసెస్ ఇట్లా వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఆన్ ఇలాగ సబ్నెట్స్ పార్టీషన్ అనేది మనం చేయొచ్చు గైస్. ఓకే, పర్ఫెక్ట్. నౌ ఇక్కడ ద వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇస్ ఐపీ అడ్రస్ ప్రైవేట్ రేంజ్. ఇది ఉంటుందిమ్మా, అంటే మీరు ఏ వరల్డ్ అక్రాస్ ద గ్లోబ్, ఐటీ గ్లోబ్, ఎనీ టెక్నాలజీ, ఎనీ డొమైన్, ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ ఇట్లాగే కనిపిస్తాయి. ఓకే, 10 సిరీస్, 172.16 సిరీస్, ఓకే, అప్ టు 172.31 సిరీస్ ఫోన్స్ ఈ రేంజ్లో, 192.168 సిరీస్, ఇట్లా ఇవే ఉంటాయి. అంటే మిగతావన్నీ పబ్లిక్ ఐపీస్కి అసైన్ చేస్తాం అనమాట, అది కాన్సెప్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ 100.100.100.100 ఇది ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్. దీన్ని పర్చేస్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు పబ్లిక్గా ఎక్స్పోజ్ కావాలంటే. క్లియర్ గైస్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్టూడెంట్స్. సో సైడర్, ఓకే. ద వెరీ క్రూషియల్ పార్ట్ ఇస్ ఐపీ వర్షన్ 6 అనేది కూడా వచ్చింది, బట్ IPv4 అడ్రసెస్ ఇంకా ఉన్నాయి కాబట్టి ఐపీ వర్షన్ 6కి ప్యూర్లీ ఇంకా వెళ్ళలేదు. ఓకే, అంటే పబ్లిక్ ఐపీస్ అన్నీ కొనేస్తారు కదా, కొనేసిన తర్వాత అన్నీ అయిపోతే ఇంకా ఖచ్చితంగా IPv6కి వెళ్ళాలి గైస్. ఓకే, యా, థ్యాంక్ యూ.